వృక్షం అంటే అర్థం ఏంటంటే అలసట, నిరాశ, నిస్పృహ, డౌట్, ఆశలన్నీ కోల్పోయిన పరిస్థితి, ఇంకా చాలు చచ్చిపోదాం అన్న వృక్షం కిందకి వెళ్ళాడంట. మనకు కూడా చాలాసార్లు ఈ వృక్షం కిందే ఉంటాం మనం పరిస్థితుల వల్ల. ఇంకా చాలు, అలిసిపోయాను, ప్రయత్నించలేను, ప్రయత్నించి అలిసిపోయి ఆవేశం వచ్చేస్తుంది. వాళ్ళు మారరు, కదలరు. నిరాశ, నిస్పృహ, ఒంటరితనం, లోన్లీ ఫీలింగ్, ఆశలన్నీ కోల్పోయిన పరిస్థితిలోకి ఏలియా వలె మనం కూడా కొన్నిసార్లు వెళ్ళిపోతూ ఉంటాం. మన జీవితాల్లో కూడా ఎదుర్కొంటూ ఉంటాం ఏలియా వలె. కానీ అదే వృక్షం, ఏ వృక్షం అయితే నీడ, నిరాశ అనే నీడ క్రింద ఉన్నాడో, ఆ నీడలో నిస్పృహ ఉందో, ఆ నీడలో డిప్రెషన్, లోన్లీ ఫీలింగ్, ఏ నీడలో అయితే ఆశలన్నీ కోల్పోయాడో అక్కడ ఇంకొక కూడా ఆశ ఉంది. ఏంటో తెలుసా? ఆ నీడలో దాగి ఉన్న వారిని దేవుడు వదలడు. ఆ నీడలో కూర్చుండిపోయి అలసిపోయి ఇంక నేను ప్రయాణించలేను, ముందు కొనసాగలేను అనుకున్న వారి దీపాలు దేవుడు అక్కడే ఆరిపోయాడు. చచ్చిపోదాం అనుకుని నీడలోకి వెళ్ళిపోయేవేమో, అలాంటి నీడలో ఉన్నావేమో, చచ్చిపోదాం అనుకుని దేవుడు చచ్చిపోదాం అంటే చచ్చిపో అని చెప్పి నీ దీపాన్ని ఆరిపోయాడు. అక్కడే నీ దీపాన్ని వెలిగిస్తాడు, ఆరిపోనివ్వడు.